హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి అందరికీ. ఈరోజు మీకు చూపిస్తున్న దేవస్థానం జోగులాంబ అమ్మవారి దేవస్థానం. ఈ అమ్మవారు మనకి శక్తిపీఠాలలో 5వ మహాదశ శక్తిపీఠంగా మనం చెప్పబడుతుంది. మేము జోగులాంబ అమ్మవారి టెంపుల్ దర్శించుకొని పక్కనే మనకి నవబ్రాహ్మణులచే నిర్మించబడిన ఆలయాలు అయితే ఉంటాయండి. ఆలయాలను మనం చూసినప్పుడు మన భారతదేశం యొక్క చరిత్ర, ఆ శిల్పుల యొక్క టాలెంట్లకు మనం సలాం చేయాల్సిందేనండి. అంత చక్కగా ఒక ఆలయాన్ని చూసినట్టు ఇంకా ఆలయాన్ని మనం చూడలేము. అంత చక్కగా అయితే శిల్పాలు చెక్కుబడి ఉంటాయి. ఈ ఆలయాల్లో ముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్క దేవస్థానంలో మనకి శివయ్య అయితే లింగ రూపంలో మనకి దర్శనమిస్తాడండి. అట్లాగే ఆ గోపురం పైన చెక్కినటువంటి శిల్పాలను కానీ చూస్తే అసలు ఎట్ట చెక్కారా అనే దానికి మనకి క్వశ్చన్ మార్క్ అయితే వస్తుందండి మైండ్లో. అసలు ఏం టెక్నాలజీ వాడారో కానీ అసలు మన చరిత్రకు వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్గా జోగులాంబ టెంపుల్ చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.